నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వైభవంగా దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 42 లక్షల రూపాయల చోరీ సొత్తును ముద్దాయిల నుంచి స్వాధీనం చేసుకున్న తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. మాజీ ఎంపీకి పిచ్చి పీక్స్ లో ఉంది. టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మజ్జి రాంబాబు, ఛాంబర్ అధ్యక్షుడు రాజా. మాజీ హోంమంత్రి తానేటి వనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మద్యం, ఇసుక మాఫియా, మహిళలపై అత్యాచారాలలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు వేస్తోంది. వైసీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు సాలి వేణు డిమాండ్. రాజమండ్రి నాలం భీమరాజు వీధిలోని చారిత్రాత్మక శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రతినిధుల ప్రమాణ స్వీకార మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. దైవంతో ఆటలాడితే ఎంతటి వారికైనా కాలం అన్ని తిరిగి ఇచ్చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. ప్రజల్లో భక్తి భావనలు నెలకొల్పుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నాలం భీమరాజు వీధిలోని ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవ సభలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ గత ప్రభుత్వం దేవస్థాన కమిటీలను పక్కన పెట్టేసిందని, దాంతో దేవాలయాల అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత దేవస్థాన కమిటీలు వేయడానికి ఎంతో కసరత్తు చేశామని అన్నారు. రాజకీయాల్లో ప్రతి వారు గౌరవం కోరుకుంటారని, పార్టీలో కష్టపడిన అందరికీ తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఎవరూ అసంతృప్తి చెందవద్దని, త్వరలో అన్ని కమిటీలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. జనసేన రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నిరంతరం నగరాభివృద్ధి జరుగుతోందని, అదేవిధంగా దేవాలయాల అభివృద్ధికి ట్రస్ట్ బోర్డు సభ్యులు కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయంలో కొత్త కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వాసు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నియామక పత్రాలను అందజేశారు. చైర్మన్ గా మధ్య వెంకట నాగపూర్ణ, శ్రీ సత్యనారాయణ, డైరెక్టర్లుగా కూరెళ్ల శిరీష, గ్రంథి ధన్య దీపిక, చౌకొండ మురళీకృష్ణ, ఉప్పు సుబ్రహ్మణ్యం, లక్కోజు వీరభద్రరావు, తాతపూడి యశోద, కొమ్మ రమేష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కమిటీ సభ్యులను పూలమాలలతో సత్కరించి అభినందించారు. 22వ డివిజన్ ఇన్ఛార్జ్ నగర టీడీపీ కోశాధికారి శెట్టి జగదీష్ పర్యవేక్షణలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, రెడ్డి మనీశ్వరరావు, మాటూరి రంగారావు, మాటూరి సిద్ధు, ఎన్నమూరి దీపు, బుడ్డిగ రవి, నల్లం శ్రీను, తవ్వ రాజా, నిమ్మలపొడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. గతంలో గుడి కమిటీలు వేయమంటే గుడి కమిటీలు వేయకుండా తాత్సారం చేసేవారు. నేను మొత్తుకుండేవాడు. 2 ఏళ్ళు ఒక పీరియడ్లో కొంతమందికి ఇచ్చి, మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు ఇంకో పీరియడ్కి కొంతమందికి ఇచ్చి, ఆ చివరి వాళ్ళ 1 ఇయర్ కూడా ఎవరో ఒకరికి ఇస్తే కవర్ అవుతారు. మనకి నాయకులు పనిచేసేవాళ్ళు, భక్తి భావాలు ఉన్నవాళ్ళు అని అంటే మా మాటలు ఎవరికి ఎక్కేవి కావు. అందుకే చివరికి మర్చిపోగా సత్యనారాయణ స్వామి టెంపుల్కి మన లాయర్ భూలోకాన్ని వేశారు. వేసిన నెలలోనే గవర్నమెంట్ పడిపోయింది. అప్పుడు వాడు ఏమన్నాడంటే, కాలికి పారాని ఆడక ముందే మొండ మోసేసాను అన్నాడు. గతంకి ఇప్పటికీ చాలా తేడా ఉంది పరిపాలనా విధానంలో. అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎంపీ ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా నిరంతరం కష్టపడి
ఈ రాజమండ్రి యొక్క స్థితిగతుల్ని పెంచి నెంబర్ 1లో నిలబెట్టాలనే భావంతో కష్టపడుతున్నది మీరందరూ కూడా చూస్తున్నారు. ఈవేళ ఎమ్మెల్యేలు 3 భాగాలుగా విభజించి కష్టపడుతున్న వాళ్ళని గ్రీన్ బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, రెడ్ బెల్ట్ అని పెడితే మీ ఎమ్మెల్యే గ్రీన్ బెల్ట్లో 6వ వార్డు కిందే ఉన్నాడు. అంటే బాగా కష్టపడుతున్నాడు అనే విషయం అక్కడ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా అర్థమైంది. దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకా చాలా కమిటీలు అనౌన్స్ చేశారు. పార్టీలో 50-55 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. ఒక్కసారి కూడా డైరెక్టర్గా చేసిన అవకాశం దక్కలేదు. మీరు అవకాశం కల్పించాలని అడిగినప్పుడు ఆలోచించాం. పార్టీ ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉందన్నది ఒకసారి ఆలోచించినట్లయితే సంవత్సరాలు ఉన్నాయి. మనం ఎందుకు గుడి కమిటీలు వేయలేదన్నది అర్థం కాని ప్రశ్న, సమాధానం లేని ప్రశ్న. సరే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పదే చెప్తా ఉంటాను, రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గౌరవం కోరుకుంటారు. ఆ గౌరవం ఎలాగంటే ఎదురు పడినప్పుడు పలకరింపు, వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయడం. మూడవది, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో వారికి గౌరవం. వారికి గౌరవం ఎలాగంటే వారు ప్రాంతంలో ఉన్న సమస్యలు తెచ్చినప్పుడు సమస్యలు పరిష్కరించడం ఒకటైతే, ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ఎండోమెంట్స్లో చైర్మన్గా కానీ డైరెక్టర్లుగా కానీ అవకాశం ఇస్తే వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో, ఇదిగో నేను ఈ జెండాని మోసేది ఇన్ని సంవత్సరాలు, నేను గర్వంగా చెప్తా ఉన్నా, నా జెండా మోసినందుకు ఈ రోజు నా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను ఈ దేవస్థానంలో డైరెక్టర్గా నియమించబడ్డా అని గర్వంగా చెప్పుకోవాలన్నదే నా తాలూకు ఆలోచన. కమిటీ అభివృద్ధి కోసం కమిటీలు వేసినటువంటి పరిస్థితులు కానీ, కమిటీలను పట్టించుకున్నటువంటి నాదులు కానీ లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తొలి సంవత్సరంలోనే ఆలయాల పరిరక్షణ కోసం ఎంతో బాధ్యత తీసుకొని కమిటీ వేసేటప్పుడు కూడా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలను కూడా సంప్రదించి కమిటీ వేసేటప్పుడు కమిటీలో తీసుకున్నటువంటి సభ్యుల యొక్క స్థితిగతులు కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ, వారికి ప్రివ్యూస్గా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిగతమైన వివరాలను కూడా సేకరించి ఎంతో బాధ్యతతో, ఎంతో జాగ్రత్త తీసుకుని ఈ కమిటీలు నియమించినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు నేను నమ్మకం మీద బాధ్యత అప్పచెప్పినందుకు నా వంతు కృషిగా గుడి ఉన్నత స్థితికి వెళ్ళేలాగా, ఇంకా గుడికి జనాలు చాలామంది తెలుసు, ఇంకా ఊరంతా దీని మీద గురించి తెలిసేలాగా అందరికీ ఊరంతా తెలియజేసేలా నా ప్రయత్నం నేను చేస్తాను. అంతేకాదు మా కమిటీ సభ్యులతో కూర్చుని రానున్న పుష్కరాలకి గుడి ఇంకెంత అభివృద్ధి చేయగలం, మన సనాతన ధర్మాన్ని ఇంకా ఎంత అలాగా పెంచగలం అనేది దృష్టి పెట్టి ప్రత్యేకంగా దీని మీద ప్రణాళిక సిద్ధం చేసుకుని త్వరలో మీ మీడియా మీదకి వచ్చి తెలియజేసి మీ అందరి కృషితోటి ఈ ఆలయాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాను. పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పర్యవేక్షణలో రాజానగరం పోలీసులు మరోసారి ప్రతిభను ప్రదర్శించారు. 12 హౌస్ బ్రేకింగ్ నేరాలు, 5 స్నాచింగ్ నేరాలు, 1 బైక్ చోరీ నేరము, 1 హత్యాయత్నం నేరాలను గుర్తించారు. వాటికి సంబంధించి 301 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి వస్తువులు మరియు 5 లక్షల రూపాయలు విలువ చేసి గృహోపకరణములు మొత్తంగా 42 లక్షల రూపాయల్లో చోరీ సొత్తును ముద్దాయిల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు భవానీపురంలో నివసించే గరిమిల్ల పవన్ శర్మ తన కుటుంబంతో కలిసి జూలై నెల 15న శ్రీశైలం ఆలయానికి వెళ్లారు. తిరిగి 20న ఉదయం 7 గంటలకు వచ్చి చూసేసరికి వారి ఇంటి తలుపులు తాళం పగలగొట్టి ఉంది. 2 ఇనుప బీరువాలు తలుపులు పగలగొట్టబడి సామాన్లు చిందరవందరగా లాగేసి
బంగారు వస్తువులు 18 కాసులు, వెండి వస్తువులు సుమారు 3.5 కేజీల వెండి వస్తువులు, డబ్బులు 10,000 రూపాయలు అపరిచితులు చోరీ చేశారు. ఫిర్యాదు స్వీకరించిన రాజానగరం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలో 39 పాత కేసులు ఉన్న కొంతమూరు గ్రామం సంతోష్ నగర్కు చెందిన వేమగిరి హరీష్, అదే ప్రాంతానికి చెందిన 34 పాత కేసులు ఉన్న మోర్తా వెంకటేష్, 7 పాత కేసులు ఉన్న కాకినాడ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన తణుకు దుర్గా ప్రసాద్లను రాజానగరం పోలీసులు అరెస్ట్ చేశారు. 4వ వ్యక్తి 7 కేసుల్లో ఉన్న తొర్రేడు గ్రామం వెంకట్ నగరానికి చెందిన బండి ధర్మరాజ్ కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. ఈ కేసులో ఆభరణాలను తాకట్టు పెట్టించిన నిందితులు గన్నూరి అశోక్, రాజేష్ అను వారిని అరెస్ట్ చేయవలసి ఉంది. బంగారు వస్తువులు 18 కాసులు, వెండి వస్తువులు 3 కేజీల గల వస్తువులు, ఒక గ్లాంజా కారు ఈ కేసులో సీజ్ చేశారు. అలాగే వివిధ జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వివిధ కేసుల్లోని ప్రాపర్టీలను అనగా బంగారం, వెండి నగలను, ఏసీలను, మంచాలను, ఫ్రిడ్జ్లను, అలాగే కంచు సామాన్లను, టీవీలను రికవరీ చేసి సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాలతో నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో కేసును రాజానగరం ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతిభను ప్రదర్శించి అధికారులను, పోలీస్ సిబ్బందిని ఎస్పీ నరసింహకిషోర్ అభినందించారు. రివార్డులు అందజేశారు. అలాగే ఎవరైనా మోర్ దెన్ 2 కేసెస్ నుండి సీరియస్ అఫెండర్స్ అయి ఉండి సప్లయర్స్ అయితే వాళ్ళ మీద ప్రపోజల్స్ మనము గవర్నమెంట్కి పంపించి 1 ఇయర్ ఉంచుకోవడానికి తీసుకున్నాం, జైల్లో పెట్టడానికి. మనము ఇప్పటి వరకు చాలామందిని ఐడెంటిఫై చేసాం. ఇది డే టు డే పైనుంచి సీరియస్గా దే ఆర్ సూపర్వైజింగ్, డీజీ గారు కానీ ఐజీ గారు కానీ సూపర్వైజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రయారిటీ డ్రగ్స్ ఉండకూడదు, ఎన్డీపీఎస్ ఉండకూడదని. సో ఐ రిక్వెస్ట్, మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో వీఆర్ వర్కింగ్ హార్డ్, ఈగల్ కూడా చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఈ రిక్వెస్ట్ పబ్లిక్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ క్యాంపెయినింగ్. అందరూ కూడా ఎక్కడెక్కడైనా గంజా వాడుతున్నట్టుగా కానీ ఏమున్నా సరే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి. నా మొబైల్కి పంపించవచ్చు, లేదంటే డైల్ 100-112కి చేయొచ్చు, అక్కడున్న ఈగిల్కి చేయొచ్చు. సో అందరూ కలిపి క్యాంపెయినింగ్ చేయాలి. దిస్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. సో వీఆర్ డూయింగ్ డ్రైవ్. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు ఈ ఉమెన్ సేఫ్టీ మీద కూడా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాం. ట్రేసింగ్ ఆఫ్ గర్ల్స్ బేసిక్గా ఆల్మోస్ట్ మన దగ్గర ఇప్పుడు మన జిల్లాలో చూస్తే మనం మిస్ అయిపోయిన గర్ల్స్ అందరినీ పట్టుకున్నాం. ఒక 5-6 కేసులు. కొంత నొటోరియస్గా ఉన్న వాళ్ళతో వెళ్ళిపోవడం వల్ల, లేదంటే ఎలోప్మెంట్స్, అబ్బాయిలు అమ్మాయిలు చిన్న వయసులోనే ఇష్టపడి ఒకరికొకరు వెళ్ళిపోయిన కేసులు తప్ప అదర్వైజ్ మైనర్ గర్ల్స్ అండ్ ట్రేసింగ్ అండ్ ఉమెన్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి కూడా డ్రైవ్ నడుస్తుంది. డ్రగ్స్ అండ్ ఉమెన్ అందరికీ SOS సెక్షువల్ అఫెండర్స్ షీట్స్ అని చెప్పి ఈ పోక్సో కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా రిపీటెడ్ అందరికి కూడా షీట్స్ ఓపెన్ చేశాం. వీ హ్యావ్ ఓపెన్డ్ అక్రాస్ ది డిస్ట్రిక్ట్. మన జిల్లాలో అరౌండ్ దగ్గర 400-300 షీట్స్ ఓపెన్ చేశారు ఆల్రెడీ. మనకు ఉండేది 700 అయితే ఆల్రెడీ ఓపెన్ చేశారు. సో కొంతమంది పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు వెళ్ళిపోయిన తర్వాత, అలాంటి దాంట్లో చేయలేదు. బట్ SOS షీట్స్ ఓపెన్ చేయమని క్లియర్ డైరెక్షన్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే అతివేగంగా సత్వరంగా కోర్టులకి కేసుల్ని కొత్త చట్టాల కింద 60 days 90 days డ్రైవ్ పెట్టాం ఆల్ పోలీస్ స్టేషన్స్లో. వైసీపీ హయాంలో ప్రజలకు సంక్షేమమేమీ జరగలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రజా ప్రతినిధులు నగరానికి ప్రజలకు చేసిందేమీ లేకపోయినా ప్రస్తుతం నగర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను చూసి వైకాపా వారు ఓర్వలేకపోతున్నారని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, ఛాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా మజ్జి రాంబాబు మాట్లాడుతూ రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబానికి ఒక బ్రాండ్ ఉందన్నారు. దాన్ని మరింత కాపాడుకునే విధంగా తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు చేతనైనంత మేరకు శక్తివంచన లేకుండా
మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృషి చేస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో గుప్పెడు ఇసుక కావాలంటే కూడా దొరికేది కాదని, ఇల్లు కట్టుకోవాలంటే ఒక లారీ ఇసుకకు 25,000 నుంచి 40,000 చొప్పున ఇవ్వాల్సి వచ్చేదని, ఈ విషయం మరిచిపోయి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లారీ ఇసుక 4,000 రూపాయలకే దొరుకుతోందని అన్నారు. దీన్ని చూసి ఓర్వలేక లేనిపోని విమర్శలు చేస్తున్నారని, ఏదైనా ఆయన చేయలేడు, ఎవరైనా చేస్తే ఓర్వలేరు అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉందన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తవ్వ రాజా మాట్లాడుతూ, ఆదిరెడ్డి కుటుంబం అంటేనే ముందుగా అందరికీ సేవా కార్యక్రమాలు గుర్తుకు వస్తాయని అన్నారు. నగరంలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 206 మందికి 2,27,75,099, వివిధ సంస్థల సిఎస్ఆర్ నిధుల ద్వారా 11 కార్యక్రమాలకు 3,95,55,012 కోట్లు, నగరంలోని 140 అభివృద్ధి కార్యక్రమాలకు 43,26,99,900, భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 60,45,000 రూపాయలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే ఎంపీ నిధులు 1,60,00,000 రూపాయలతో పూలే భవన్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. గోదావరి రివర్ ఫ్రంట్కు 12 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 14 దేవాలయాలకు కమిటీలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వేయడం జరుగుతోందని, ఇదంతా ఆయన సమర్థతకు, కలుపుగోలుతనానికి నిదర్శనమని తవ్వ రాజా పేర్కొన్నారు. మీడియా సమావేశంలో నాయకులు బుడ్డిగ రవి, పోలాకి పరమేష్, కడియాల వీరభద్రరావు, కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబీ తదితరులు పాల్గొన్నారు. ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఇసుక ఫ్రీగా ఇచ్చి 4,000 నుంచి 5,000 రూపాయలకి రాజమండ్రిలో ఇసుక సప్లై చేస్తున్నాం. గతంలో ఇదే లారీ ఇసుక కావాలంటే వైసీపీ గవర్నమెంట్లో 25,000 నుంచి 35,000 వరకు కొనుక్కునే పరిస్థితి. సామాన్యుడెవడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. సామాన్యుడెవడ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇల్లు కట్టుకుందామని స్టార్ట్ చేసి కోఆపరేటివ్ బ్యాంకులో అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టుకొని కొంత డబ్బుతో మొదలుపెట్టి ఈ ఇసుక దొరక్క విపరీతమైన రేట్లలో ఉండడం వల్ల మధ్యలో ఇల్లు ఆగిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడుందని నేను అడుగుతున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే మద్యం గురించి మాట్లాడారు. మద్యం గతంలోనూ నాసిరకం మద్యం, కల్తీ మద్యం అమ్మేవారు. అమ్మి ఇప్పుడు ఒక కిళ్ళీ కొడి దగ్గర కానీ, ఒక టీ బడ్డీ దగ్గర కానీ ఎక్కడైనా కూడా 10 రూపాయలకు కూడా ఫోన్పే చేసి అవకాశం ఉంది. అలాగే పెట్రోల్ బంక్లో కానీ గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమీ చేయకుండా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బంతా ఎంత దోచుకున్నారు, లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసి కూడా ఈ భర్తరాము మరి ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడో లేకపోతే ఏంటో తెలియట్లేదు. ఇవాళ లిక్కర్ గురించి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. గతంలో ఈ నాసిరకం మద్యం తాగడం వల్ల మీరు గమనించండి, గీతా అప్సరా థియేటర్ దగ్గర నుంచి చర్చి వరకు ఆ రోడ్డు అంతా కూడా వారానికి ఒకళ్ళు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపల చచ్చిపోవడం, ఈ లివర్ కంప్లైంట్ పెరిగి పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో డబ్బులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఓపీ శాతం పెరగడం జరిగింది. అలాగే గడిచిన ఏడాది కాలంగా సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి సుమారు 2,27,75,99 రూపాయలు సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మనం వినియోగం ఇవ్వడం జరిగిందండి. సుమారు 206 మంది మెంబర్స్. అలాగే సిఎస్ఆర్ నిధుల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్లోను, గవర్నమెంట్ హాస్పిటల్లోనూ కూడా మనం త్రాగునీటి వసతి కల్పించడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో అక్కడ కుక్కుడు నీళ్లు కూడా తాగలేని పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్లో నీళ్లు కూడా దొరకని పరిస్థితి. మా మార్గాన్ భరతరామ్ గారు ఏదేదో ఆయన సరైన మార్గాన్ని ఎంచుకోకుండా ఆయనకు వచ్చిన మార్గంలో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే నగర అభివృద్ధి, పార్కులు పట్టించుకోవట్లేదు, కంబాజీరు పార్కు పట్టించుకోలేదు అని చెప్తున్నారు. అసలు గడిచిన 5 ఏళ్లలో మీరు ఏమైనా రాజమండ్రి నగరంలో ఉన్న 42 వార్డులకి మౌలిక వసతులు కల్పించారా? ఎక్కడైనా రోడ్లు వేసారా? డ్రైన్లు వేసారా? ఒకటి చూపించండి మాకు. మా ప్రభుత్వం రాగానే సుమారుగా 140 వర్కులు 43,26,099 రూపాయలతోటి మేము 104 పూర్తి చేయడం జరిగిందండి వర్కులు. అలాగే ఎంపీ లాడ్స్ నుంచి పూలే భవన్కి 1,60,00,000 మంజూరు చేయడం, పూలే భవన్ ఇనాగ్రేషన్ అవ్వడం కూడా జరిగింది. రివర్ ఫ్రంట్కి 12 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే కల్పించలేని చోట భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి గుళ్ళకి వాటికి కూడా సుమారు 60,40,45,000 రూపాయల
ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఒక నీడలేని పరిస్థితుల్లో సుమారు 60 లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళకి షెడ్లు అవి కూడా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి. మాజీ హోంమంత్రి తానేటి వనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు సాలి వేణు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి తానేటి వనితపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు సాలి వేణు పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. అనంతరం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనితపై నల్లజర్ల గ్రామానికి చెందిన వ్యక్తులు ఫేస్బుక్లో ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఏకవచనంతో అవమానపరుస్తూ వనిత ఇంట్లో కూర్చొని రాసుకో కవిత అని వ్యంగ్యంగా కించపరుస్తూ ఒక మాజీ హోంమంత్రి ఫోటో పెట్టి మరీ విమర్శనాత్మకంగా ఒక పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో తన స్వంత అకౌంట్ నుండి పోస్ట్ చేశారని తెలిపారు. ఫేస్బుక్ కామెంట్స్లో వ్రాయడానికి వీలులేని భాష ఉపయోగిస్తూ విమర్శలు చేశారని వివరించారు. ఉద్దేశపూరితంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తర్వాత దళితులపైన, మహిళలపైన అత్యాచారాలు, దాడులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. గోపాలపురం మండలంలో కూటమి ప్రభుత్వం సరికొత్త రాజకీయానికి తెరతీస్తుందని అన్నారు. నల్లజర్ల గ్రామానికి చెందిన ముప్పిడి పెద్దిరాజు అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా రోడ్డు ప్రక్కన షాప్ ఏర్పాటు చేసుకుని కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుని తన కుటుంబంతో జీవిస్తున్నాడని తెలిపారు. ప్రక్కన ఉన్న షాప్ ఖాళీ చేయించాలని రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు పెద్దిరాజును బెదిరించడంతో మానసికంగా హింస తట్టుకోలేక ఆందోళన చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలిపారు. బాధ్యతగా కుటుంబానికి వైసీపీ నాయకులు మానవత్వంతో అండగా ఉండి అతని కుటుంబానికి 10 లక్షలు నష్టపరిహారం అందించే విధంగా కృషి చేసినట్లుగా తెలిపారు. కూటమి నాయకుల అరాచకాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ప్రతాప్నేని వాసు, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి వాసంశెట్టి పరమేశ్వరరావు, అప్పారావు, మల్లిపూడి సలీం తదితరులు పాల్గొన్నారు. ఏర్పడిన కూటమి ప్రభుత్వం, మరి ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అనాలో టీడీపీ ప్రభుత్వం అనాలో నాకే తెలియని పరిస్థితిలో ఉంది. ఏది ఏమైనా ఈ టీడీపీకి సంబంధించిన పెద్ద నాయకులు ఆ షాపుని ఖాళీ చేయాలి అని సెక్రటరీ గారికి ఒత్తిడి చేసి సెక్రటరీ గారిని పంపించి అతని మీద ఎప్పుడు ఖాళీ చేస్తాం, మేము ఎన్ని పీకేస్తాం అని చెప్పి బెదిరించి భయపెట్టడం ద్వారా అతను ఏం చేశాడంటే ఒకళ్ళు ఈ షాపు పోలీసులు కూడా వచ్చి నువ్వు తీస్తావా అతను మేము పీకేయమంటావా అని చెప్పడం ద్వారా అతను వెంటనే ఆందోళన చెంది ఈ షాపు తీసేస్తే నా జీవనోపాధి మొత్తం కూడా పోతుందనే ఉద్దేశంతో ఆ షాపులో ఏదో చేలోకి ఏదో తెచ్చుకున్న మందు ఉంటే వెంటనే తీసుకుని ఈ షాపు పోతే నేను కుటుంబాన్ని పెంచుకోవడానికి నేను బతుకుండడం ఎందుకు అన్న ఉద్దేశంతో వాళ్ళ బెదిరింపులకు, ఒత్తిళ్లకు, టీడీపీ వాళ్ళ బెదిరింపులకు, ఒత్తిళ్లకు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి అతను మందు సేవించి హాస్పిటల్ పోలయ్యాడు. ఆ మందు సేవించే టైంలో కార్యదర్శి అక్కడే ఉంది, పోలీసు వారు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ జరిగినప్పుడు ఎవరు వెళ్తారండి? దానికి సంబంధించిన అంటే మానవత్వం అనేది మనిషికి ఎంతైనా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆ మానవత్వంగా ఆలోచిస్తే ఒకవేళ చనిపోయేది ఈ రకంగా ఇబ్బంది పడిన వ్యక్తి ఒకవేళ వైఎస్ఆర్సీపీ అయితే కనుక దానికి ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అదే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఒక టీడీపీ కార్యకర్త అటువంటి పరిస్థితి చేసినా కానీ అది హానరబుల్గా అక్కడ ప్రథమ పౌరుడుగా ఉన్నప్పుడు ఏం జరిగిందని కనుక్కుని ఆ కుటుంబానికి ఆశ్రయించడంగా జరిగినాక ఒకవేళ మన ద్వారా జరిగిందా అని చెప్పడానికైనా తెలుసుకోవడానికైనా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ లేకుండా మరి మొన్న తొలి అడుగు ఏదంటే సుపరిపాలన తొలి అడుగు, మరి సుపరిపాలన తొలి అడుగు దేనికి వేస్తున్నారండి? పేకాట క్లబ్కి తొలి అడిగేశారు, మట్టి మాఫియాకి తొలి అడిగేశారు, సందున బెల్ట్ షాపులు వ్యాపారానికి అవకాశం ఇచ్చి తొలి అడుగు వేశారు. ఏమండి, మహిళల మీద దాడులు తొలి అడిగేశారు, ఎస్సీల మీద దాడులు చేయడానికి తొలి అడుగు వేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క మద్యం విక్రయాల ద్వారా ఇక విచ్చలవిడి అన్యాయాలు, అక్రమాలు
మా ఆడాళ్ళ మీద మానభంగాలు, మర్డర్లు, చిన్న పిల్లల సైతం కూడా విచక్షణ రహిత లేకుండా మాదక ద్రవ్యాలకు బానిసలైపోయి ఇటువంటి అత్యాచారాలు, అరాచకాలు చేయడానికి కారణమైనటువంటి తొలి అడుగుగా మనం దీన్ని అభినందించాలి. వాళ్ళ అభివృద్ధిలో తొలి అడుగు ఏంటనే అభివృద్ధి, ఏ అభివృద్ధి? శెట్టి బలిజలు రాజకీయంగా ఎదగాలని, వారంతా తనకు బలమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గీత కులాలకు మద్యం షాపుల్లో, బార్లలో 10% రిజర్వేషన్లతో పాటు 50% ఫీజు రాయితీ కల్పించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక లాలా చెరువు సెంటర్లో దొమ్మెటి విగ్రహం వద్ద చంద్రబాబు చిత్రపటానికి కృతజ్ఞతాపూర్వకంగా క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కుడుపూడి సత్యబాబు కష్టపడి పనిచేయడం వలన రాష్ట్ర స్థాయిలో శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించిందని అన్నారు. ఆయన నేతృత్వంలో గీత కులాలు ఐక్యంగా ఎదగాలని సూచించారు. గత ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 34% ఉన్న అవకాశాలను 24% కుదించగా కూటమి ప్రభుత్వం వచ్చి మళ్లీ దానిని 34% పునరుద్ధరించిందని చెప్పారు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు పాలక వర్గంలో గీత కులాల నుంచి ప్రాతినిధ్యం కల్పించామని, అలాగే దేవాదాయ కమిటీలో శెట్టి బలిజలకు అధిక ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. అధ్యక్షత వహించిన ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ గీత కులాలకు న్యాయం చేసింది చంద్రబాబే అని చెప్పారు. గీత కులాలకు చంద్రబాబు ఆపద్బాంధవుడని నిరూపించారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాలనలో మేళవించి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళా సంక్షేమం కోసం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు చంద్రబాబు పరిపాలనా దక్షతకు నిదర్శనమని అన్నారు. అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా గీత కులాలకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందని చెప్పారు. తెలుగుదేశం జెండా లేని మంగళగిరిలో కష్టాన్ని లెక్క చేయకుండా నారా లోకేష్ పాదయాత్ర చేసి అక్కడ భారీ మెజారిటీతో గెలిచి కూటమి అధికారంలోకి రావడానికి ఎంతో దోహదం చేశారని గుర్తు చేశారు. నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థలో మార్పులు చేశారని చెప్పారు. ఈ సందర్భంగా మద్యం షాపులు, బార్లలో 10% రిజర్వేషన్లతో పాటు 50% ఫీజు రాయితీ కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతగా శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జై చంద్రబాబు అంటూ గీత కులాలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ఆమిని నారాయణ గౌడ్, కడలి రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన యొక్క దివ్య ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం ఓ పక్కన గౌతు లచ్చన్న గారు, మరో పక్కన పాపన, వీరందరి యొక్క దివ్య ఆశీస్సులతో గీత కులాలకి అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం అండగా నిలబడతా ఉంది. మొన్ననే లిక్కర్ షాప్స్ వచ్చినప్పుడు 10% లిక్కర్ షాపుల్లో గీత కులాల వారికి కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు నా దగ్గరికి రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ షాపు గీత కులాల వారికే ఇవ్వాలి, బయట ఎవరు కూడా వాళ్ళని ప్రలోభ పెడితే ఊరుకునేది లేదు అని చెప్పి ఆయన చెప్పడం, దానికి అనుగుణంగా గీత కులాల వారికే కేటాయించామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మీరు గమనించినట్లయితే బీసీలో ఒక ఆత్మాభిమానం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీయే కాపాడుకుంటూ వచ్చింది. బీసీలకి రాజకీయంగా అవకాశం, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ అన్ని కూడా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓ పక్కన సామాజికంగా, మరో పక్కన ఆర్థికంగా, మరో పక్కన రాజకీయంగా కూడా అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి దానికి కట్టుబడి ఈరోజు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బీసీల్లో అత్యధిక శాతం కలిగిన కల్లు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహం అందించాలి. లక్షలాదిగా ఉన్న వారి యొక్క వృత్తికి మనం అందరం కూడా ఆధారం చూపించాలని ఒక ఆలోచనతో ఈరోజు
కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గీత కులాలను గుర్తించి గతంలో 10% బ్రాందీ షాపుల్లో రిజర్వేషన్ కల్పించిన విషయం అందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో 850 బార్లు ఖాళీగా ఉంటే గీత కులాలు ప్రత్యేకించి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ మద్యం షాపులకి ఎక్కువ గీత కులాలు ఎక్కువ చేసుకుంటారు. దాన్ని గుర్తించి 10% మళ్ళా ఈ బార్లో కూడా రిజర్వేషన్ కల్పించారు. దానికి ఇంచుమించు రాష్ట్రంలో ఒక 85 మంది గీత కులాలందరూ కూడా ఈ లబ్ధి పొందుతున్నారు. ఒక గీత కులాలకే కాకుండా నిన్న మన ఈ పద్మశాలీలు దేవంగులకి కాకుండా అలాగే నాయక బ్రాహ్మణ్స్ కి గతంలో తెలుగుదేశం పార్టీలో ఒక 100 యూనిట్లు షాపులకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన వైన తెలుగుదేశం. కానీ ఇప్పుడు మళ్ళా నాయక బ్రాహ్మణులు ఇంకా బాగుండాలని చెప్పి ప్రతి షాపుకి 200 యూనిట్లు పెంచిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీదని చెప్పి మేము అందరం కూడా సహకారంగా చెప్పుతున్నాం. ఈ రోజు నేను కార్పొరేషన్ చైర్మన్ గా, అలాగే గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గా మన వీరం గురుమూర్తి గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా బాగా సర్వ చూపించి ఈ 10% బారుల్లో కూడా రావడానికి ఆదిరెడ్డి వాసు గారు పదే లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కలిసి చెప్పడం నిజంగా చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ బీసీ ఎమ్మెల్యే వస్తే ఎలా ఉంటుందో ఆదిరెడ్డి వాసు గారు అందరికీ కూడా పని చేసి చూపించడం మేమందరం కూడా గర్వపడుతున్నాం. ముఖ్యంగా ఎందుకంటే చాలా మంది వస్తారు, నాయకులు వెళ్తారు, కానీ గుర్తుండే పనులు కొంతమంది చేస్తారు. ఆ విధంగా మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఉంటే ఇక్కడ మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఏ కష్టమని వచ్చి చెప్పి వెళ్ళిన దాన్ని తక్షణమే చేసి మళ్ళా కాల్ బ్యాక్ వాళ్ళ ఆఫీస్ నుంచి వస్తుంది. మాకు ఎవడా పని అయిపోయిందా లేదా అని చెప్పి ఒకవేళ అవ్వకపోతే మళ్ళా ఎవరికి చెప్పాలి వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి చెప్పడం. ముఖ్యంగా విద్య గురించి చెప్పాలంటే భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా ఎంతో మందికి ఉచితంగా చేయడం కూడా జరుగుతుంది. నాడు ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మనందరి వాడు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే కార్యక్రమ నిర్వాహకులు కుడుపూడి సత్యబాబు గారికి, ముఖ్యంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంట గీత కులాలు వెన్నంటే ఉన్నాయి. మరి ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఇక్కడ సేమ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా మన సోదరులందరూ కూడా ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తితో ప్రయాణం చేయడం జరిగింది, మంచి మెజారిటీని ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఆయన కూడా మనకందరికీ కూడా మంచి గుర్తింపునిచ్చారు. ఎందుకంటే ఈ రోజున మీ అందరి ముందు మేము నుంచుని మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం ఆదిరెడ్డి వాసు గారు అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయనతో ప్రయాణం చేయడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మరి మొన్న వేసినటువంటి కమిటీల్లో కూడా దేవాదాయ కమిటీలు కానీ, అలాగే టౌన్ కమిటీల్లో అన్నింటిలో కూడా ఒక ప్రాధాన్యతను కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే ఇక్కడ ఈనాడు మరి లిక్కర్ షాపుల్లో 10%, అలాగే బార్లో కూడా 10% కల చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జాతి పెద్దలు మరి ఈ యొక్క జాతికి వెలుగును ప్రసాదించినటువంటి మరి మహానీయుడు దుమ్మేటి వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటూ, మరి ఆ యొక్క విగ్రహానికి కారకులైనటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి సత్యబాబు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీహరి ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నెలకో పున్నమి కార్యక్రమం సంగీత విభావరి అలరించింది. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నెలకో పున్నమి 41వ కార్యక్రమంగా శ్రీహరి ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. పాడుతా తీయగా ఐడియా సూపర్ సింగర్స్లో పాల్గొని పలు సినిమాల్లో గీతాలు ఆలపించిన తేజస్విని ఈ కార్యక్రమానికి విచ్చేసి ఔత్సాహిక గాయకులతో కలిసి గీతాలు ఆలపించారు. మధుర గాయకులు మల్లాది బాలకృష్ణమూర్తి దివ్య ఆశీస్సులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మల్లాది రాజేశ్వరరావు, పిరాట్ల శ్రీహరి, పరసా శ్రీనివాస్, మదర్సాలి తదితరులు గీతాలు ఆలపించారు.
కొండ కోన
పతినే పరిపాలించాను చెలో హతులు దుమ్ము దుర్వేస్తాలే కుక్కలు రెండు కొట్టేస్తాలే అంతకన్నా చెవమ్మ అనసూయమ్మ రాధే గోవింద ప్రీతి గోవింద కసిరాలతో గమరుతిన కృష్ణ ముకుంద నికింద జగతో మనసిలాగేసిందా నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమో ఓరి ఓసులని ఆసరైనా ఇంతలో పూలము ఎవరేమి అన్నా ఎదురీగనా నీడల్లే నీరంట నేనుంటా నా ప్రేమ సమాజము బలపం పట్టి భామ బళ్ళు అతాయికి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహో పాడుకుంటా అమ్మహాట అమ్మడు హొయ్యరే హొయ్యరే అమ్మ ఉండేటప్పుడు కుచి బాబాయి పాలు నడిపించు పైనమ్మ ప్రయాణాలు సంగీత ఎక్కువైతే చర్చ చిచ్చి తప్పదయో అప్పుడే ఇంత ప్రేమ పళ్ళు ఉంటే ఇదే ఇంతమయో అప్పుడే అయ్యో ఇప్పుడు హొయ్యారే హొయ్యారే హొయ్ అల్లా అల్లా ఇప్పుడు ఎంటారుంది పాప తొలి చూసే చుట్టూ ఎటువైపే నెట్టేస్తోంది అంటే ఇందే నేను బాగుంది ఏమైనా కంగారు కంగారు కాదని నెట్టేసిన సంగీత ఎక్కువైతే చర్చ చిచ్చి తప్పదయో అప్పుడే ఇంత ప్రేమ పళ్ళు అయితే ఇదే ఇంతమయో వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వైభవంగా దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 42 లక్షల రూపాయల చోరీ సొత్తును ముద్దాయిల నుంచి స్వాధీనం చేసుకున్న తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. మాజీ ఎంపీకి పిచ్చి పీక్స్ లో ఉంది. టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మధ్య రాంబాబు, ఛాంబర్ అధ్యక్షుడు రాజా. మాజీ హోంమంత్రి తానేటి వనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మద్యం, ఇసుక మాఫియా, మహిళలపై అత్యాచారాలలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు వేస్తోంది. వైసీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు సాలి వేణు డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.